బాలికల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో జరుగుతున్న డివిజన్ లెవెల్ క్రీడల్లో కళాశాల ఆహ్వానం మేరకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కబడ్డీ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. క్రీడలలో పీటీ ఉషా, పివి సింధు మొదలైన వాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని బాలికలు ముందుకు సాగాలని సూచించారు. చదువు రావాలంటే బాగా డబ్బులు ఉండాలి, ఏదైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా బాగా క్యాష్ ఉండాలంట. ఏది అవుతుంది లేదు, ఉండాల్సింది ఏం తెలుసా? కమిట్మెంట్, ధైర్యం, పట్టుదల, ఓర్పు, ఈ మూడు ఉండాలి. ఇప్పుడు బాగా దానికి కలెక్టర్ కావాలంటే అంత బాధ్యత. Patience and perseverance can conquer all the obstacles in the world. అంటే పట్టుదల, ఓర్పు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. మొన్నటి వరకు మనం ఏం చేసినాం? చంద్రుడు దేవుడు అని మొక్కినావా లేదా? మొక్కినావా? ఇప్పుడు కూడా చాలా మంది మొక్కుతాం. దాన్ని కనిపెట్టేది ఎవరు? మనిషి. చిన్న మనోడు చంద్రయాన్ 3 చూసిందా? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఒకప్పుడు సునీత విలియమ్స్ విన్నారా పేరు? ఆమె మన భారతీయురాలే. అక్కడ పోయిన తర్వాత పుట్టింది, ఆమె స్పేస్కి వెళ్ళింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు కాకూడదు, అండ్ ఇన్ వాట్ వే ఐఎమ్ ఇన్ఫీరియర్ టు దెమ్ అదర్స్. మేము ఎక్కడ తక్కువ, మాకుంది, వీ హ్యావ్ ది కెపాసిటీ టు డూ ఎనీథింగ్ అనే ఆ కరేజ్, ఆ కమిట్మెంట్ మీ లోపల ఏదైనా అయితే. అందుకే చిన్నప్పుడు కూడా మీకు ఒక గోల్ ఉండాలి, ఇది కావాలంటే అది కావచ్చు. ఏదో ఇంటికాడ అమ్మ 3 ఏళ్ళు ఉన్నాయి. అంబేద్కర్, అబ్దుల్ కలాం సెకండ్ జనరేషన్, అంబేద్కర్, అలెగ్జాండర్ అండ్ అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ గురించి మీకు తెలియకుండా తెలుసు? నాకు తెలిసి ఆయనంత బీదోడు ప్రపంచంలో లేకపోవచ్చు. 9 సార్లు ఓడిపోయింది, 10వ గెలిచింది. ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ అమెరికా. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం ఏదంటే అమెరికా. దానికి కరెక్ట్ చెప్పారు మహాత్మా గాంధీ. అమెరికాలో ఎవరు? అబ్రహాం లింకన్. ఆయన ఎవరి కొడుకు తెలుసా? అక్కడ క్యాస్ట్లు ఉండవు కానీ కబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు. ఆ సైకిల్